కూటమి ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు ఎన్ని అఘాయిత్యాలు జరిగినా అవేమీ లెక్కలోకి రావు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల్లో అపచారాలు చోటు చేసుకుంటున్నా, వాటి పవిత్రతను దెబ్బతీస్తున్నా అవేమీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కూటమి పెద్దలు. తిరుమల వెంకన్న సన్నిధి నుంచి శ్రీకాకుళం జిల్లాలో కూర్మనాథస్వామి ఆలయం వరకు వరుస ఘటనలు జరుగుతున్నా సనాతనం అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్కు పట్టదు. పచ్చనేతలకు అసలే కనిపించవు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కూర్మనాథస్వామి ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యు ఘోష పెడుతున్నాయి. పదుల సంఖ్యలో నక్షత్ర తాబేళ్లు మృతి చెందుతున్నాయి. వాటి సంరక్షణకు కూటమి పాలకులు చర్యలు చేపట్టకపోగా మృత్యువాత పడుతున్న తాబేళ్లను ఆలయం వెనుక భాగంలో దహనం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథస్వామి దేవాలయంలోని తాబేళ్లు మృత్యువాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే నేను ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళి తాబేళ్లు మృత్యువాత పడడానికి గల కారణాలు ఏంటి, మృతి చెందిన తాబేళ్లను ఎవరు దహనం చేశారనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సాక్షాత్తు నారాయణుడి ప్రతిరూపంగా కొలిచే తాబేలు ఏదైనా అనారోగ్యంతో మరణిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి తాబేలుకు ఒక నెంబర్ను కేటాయించడం, పార్కులో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ఇలా ప్రతిదీ రికార్డు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. తాబేళ్ల పార్క్ నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీకూర్మ దేవాలయంలోని దక్షిణ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తాబేళ్ల పార్కు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు తాబేళ్లు ఏదైతే మొత్తం 10 సంఖ్యలో తాబేళ్లు ఈ పార్కులో ఉన్న పరిస్థితి అనుకుంది. అయితే తాబేళ్లకు ఎప్పుడు నిత్యం ఏదైతే వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం, నిత్యం వాటి సంరక్షణపై కొన్ని నిబంధనలను పాటిస్తూ సంరక్షిస్తూ ఉండడం, అటవీ అధికారులు పర్యవేక్షణ కూడా నిత్యం ఉండాల్సిన పరిస్థితి అనేది అనుకుంది. అయితే గత కొన్ని రోజులుగా తాబేళ్ల సంరక్షణపై సంబంధించి కానీ తాబేళ్ల నిబంధనలపై కానీ పూర్తిగా గాలికి వదిలేసి వాటి సంరక్షణ పట్టించుకోకుండా ఏదైతే ఉండడం వల్లే తాబేళ్లు మృత్యువాత పడ్డాయని కూడా ఇక్కడున్న భక్తులు కానీ కొంతమంది స్థానికులు కానీ చెబుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా 10 సంఖ్యలో తాబేళ్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ చనిపోయిన తాబేళ్ళనే అటువైపు ఏదైతే కాంపౌండ్ అవతల ఏదైతే ఈవో కార్యాలయం అవతల వేసి అక్కడ దహనం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడున్న మంచినీటి సదుపాయాన్ని కానీ ఏదైతే పూర్తిగా ఆహారానికి సంబంధించి కానీ పూర్తిగా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ ఉండాలి. అటవీ శాఖతో పాటు పూర్తిగా ఏదైతే పూర్తిగా చూడొచ్చు తాబేళ్లను కూడా కొంత అనారోగ్య పరిస్థితిని కూడా ఇక్కడున్న పనిచేస్తున్న అవి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అమ్మ, నువ్వు ఒక్కదానివే చూస్తుంటావా, ఇంకెవరైనా వస్తుంటారా దీనికి సంబంధించి? ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చి లోపలికి వచ్చి పరీక్షించడం అట్లాంటివి ఏం చేస్తారా? చేయట్లేదా? ఎవరు చూడరు, వాళ్ళు మాత్రమే చూస్తుంటారు. అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా ఎవరు వచ్చి పర్యవేక్షించరు, నేను మాత్రమే చూస్తానని కూడా ఇక్కడ పనిచేస్తున్న తాబేలు నిత్యం పర్యవేక్షిస్తున్న ఒక ఆవిడని చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అటవీ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా నిత్యం తాబేళ్లకు సంబంధించి రక్షణగా మంచినీటి సదుపాయాన్ని కానీ ఏదైతే ఆహారానికి సంబంధించి కూడా పూర్తిగా కొంత గాలి నిర్లక్ష్యంగా వదిలేసి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా తాబేళ్లు సంరక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులు కూడా నిత్యం దీనికి సంబంధించి పర్యవేక్షణ కూడా ఉండాలని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే తాబేళ్లు ఇక్కడ చనిపోయిన తాబేళ్లను దహనం చేసిన ప్రదేశానికి మనం వెళ్ళి చూద్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆలయాల్లో ఉండే తాబేళ్లు మృత్యువాత పడితే తప్పకుండా వాటికి పోస్టుమార్టం నిర్వహించాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా ఆలయం వెనుకే నక్షత్ర తాబేళ్లను దహనం చేశారు. దీంతో ప్రజల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కూర్మనాథ దేవాలయంలోని ఈవో కార్యాలయం వెనుక ఉన్న ఏదైతే తాబేళ్లు దహనం చేసిన ప్రదేశంలో మనం ఉన్నాం. పూర్తిగా ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా తాబేళ్లు దహనం చేశారు. 10 సంఖ్యలో తాబేళ్లు యొక్క కలేబరాలు ఇక్కడ ఉన్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతం మొత్తంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ తాబేళ్లు మృతిపై అయితే భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ తాబేళ్లు ఇలా దహనం చేశారు కదా, దీనిపై మీరేమంటారు? ఇక్కడ దహనం చేసి ఉన్నాయండి. కొన్ని తాంబేలు మీద ఉన్నాయి, కొన్ని తాంబేలు బుగ్గైపోయాయండి. ప్రపంచంలో ఏకైక దేవస్థానం అండి శ్రీ కూర్మనాథ స్వామి. మహావిష్ణు అవతారం ఎత్తారండి. ఇక్కడ తాంబేలు అవతారం ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇంత అన్యాయం జరుగుతుందండి ఇక్కడ.
ఈ దహనం ఎలాగ జరిగిందని తెలియకంటుందండి, ఎవరు చేశారని తెలియకంటుందండి. చనిపోయినవే లేకపోతే ఏమైనా బతికున్నవి కూడా దహనం చేశారంట? మరి మాకు ఆ విషయం తెలియదండి. మేము వచ్చి చూసేటప్పటికి కనబడ్డదండి. ఈ పరిస్థితి ఏంటనేది మీకు ఫోన్ చేసి. వారి జీవితంలో ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నామని ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ తాబేళ్లను దహనం చేయడం కానీ తాబేళ్లు చనిపోవడం కానీ అవ్వలేదని, ఇప్పుడు మాత్రమే ఇలా జరిగిందని, ఏదైతే దీనిపై నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడున్న గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. శ్రీ కూర్మనాథస్వామి ఆలయంలో నక్షత్ర తాబేళ్లను తరతరాలుగా భక్తులు పూజిస్తున్నారు. ఆలయం దక్షిణ ద్వారం వద్ద వీటి పెంపకానికి ప్రత్యేక పార్కు కూడా నిర్మించారు. వీటి ఆహారానికి, మెడికల్ ఖర్చుకు ప్రతి నెల 24,000 రూపాయలు కేటాయిస్తారు. ఆ బాధ్యతను గ్రీన్ మెర్సీ సంస్థకు దేవాదాయ శాఖ అప్పగించింది. అయితే ఇప్పుడు బాబు ప్రభుత్వంలో ఈ నక్షత్ర తాబేళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొన్ని నెలలుగా భక్తుల నుంచి తాబేళ్లు ఆహారం కోసం విరాళాలకు సేకరణకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇలా వచ్చే ఆదాయం మీద ఉన్న దృష్టి తాబేళ్ల సంరక్షణపై మాత్రం పెట్టలేదని విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దేవస్థానంలో ఉండేటువంటి తాబేలు చనిపోతే వెంటనే పోస్ట్ మార్టం చేసి నివేదిక తీసుకొని తర్వాత దహనం కార్యక్రమం చేయాలి. అటువంటిది దొంగతనంగా సుమారు 30 నుంచి 50 తాబేళ్ళు ఉన్నాయి. మేము వెళ్ళి చూసాము, అక్కడికి వెళ్ళి చూసాము. మొత్తం దహనపరిచారు పూర్తిగా. చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి అందులోన. ఇంకా డొంకల్లో అయితే ఇంకా ఎక్కువ తాబేళ్ళు కనిపిస్తున్నాయి సుమారు. కాబట్టి ఇది చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. ఇది ఇక్కడ 2 చనిపోయి మా రికార్డులో ఉన్నాయని ఈ తప్పుదా పట్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది మనకు పక్కగా కనిపిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ దహనం చేసింది పక్కగా ఈ ఎండోమెంట్ ఇక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళే పక్కన పడేసి నీచంగా ఒక మూలన పడేశారు, దొంగల్లో పడి తగలబెట్టారు. అలాగే ఈ సంరక్షణకి తప్పనిసరిగా బాధ్యత వహించే ఒక అధికారిని కూడా అవసరమైతే ఎండోమెంట్ నుండి ప్రభుత్వం నుండి నియమించాలని కూడా. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకూర్మం దేవస్థానం అనేది ఈ ధార్మికంగా అయితే ఉండట్లేదు. తాబేళ్ల మృతిపై తమకు ఎలాంటి సంబంధము లేదంటున్నారు గ్రీన్ మెర్సీ సంస్థ ప్రతినిధులు. ఆలయ అధికారులు ప్రతి నెల రిపోర్ట్ ఇస్తున్నామని, అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయి అంటున్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అండి. అయితే దీనికి గ్రీన్ మెర్సీ సంస్థకి ఎలాంటి సంబంధం లేదని నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే వీ హ్యావ్ కాంక్రీట్ ఎవిడెన్స్. డే 1 నుంచి అక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది ఈ రికార్డులో ఉంది. రికార్డెడ్గా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లాగే మంత్లీ రిపోర్ట్స్, మేము దేవస్థానానికి మంత్లీ రిపోర్ట్స్ ఇస్తున్నాం ఎవ్రీ మంత్. తర్వాత ఎవ్రీ 15 డేస్కి ఎన్యూమినేట్ చేస్తాం. నక్షత్ర తాబేళ్లు మరణిస్తే వాటికి అటవీ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయటం తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆలయంలో అలా జరగటం లేదు. ఎక్కడ పడితే అక్కడ పాతేయటం, దహనం చేయటం లాంటివి చేయటం చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ ఆలయ ప్రహరీ సమీపంలో దహనం చేసేస్తున్నారు. దీంతో తాబేళ్ల మరణాలపై అంత గోప్యత ఎందుకని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు ఉదయం తెలిసిన తర్వాత ఉదయం మార్నింగ్ 7:30కి టెంపుల్కి వచ్చానండి. చూసేసరికి తాబేళ్ళు కాల్చారు. అక్కడ సైడ్కి వెళ్ళి చూశాను. అదే ఒక మనిషి అక్కడ నాగేంద్ర అనే వ్యక్తి ఉంటే వెళ్ళి అడిగాను. నాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ రావణమూర్తేనండి, ఆయన డబ్బులు దొబ్బుతాడు, నెల వచ్చేసరికి ఆయన రావడం లేదని ఆయన నాగేంద్ర అనే వ్యక్తి చెప్పాడు. నీకు ఎవరు ఇక్కడ వేసాడంటే ఈవో వేసాడు అంటాడు. నువ్వు ఎవరు బినామీ అంటే నాకు ఈవో వేసాడని నన్ను బినామీ కాదు అంటాడు. కాబేల పార్కు దగ్గర ఉంటాడు, ఆయన కలెక్షన్ చేస్తాడు. వచ్చిన ఆదాయం ఎంత వచ్చిందంటే 500 వచ్చింది అంటాడు. ఆయన యంత్రాన్ని విరాళాలను సేవ్ చేస్తాడు, కలెక్షన్ చేస్తాడు, మొత్తం దోసేస్తాడు. తిరుమలలో గోవులు చనిపోయినా ఇప్పుడు కూర్మనాథస్వామి ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యుఘోష పెడుతున్నా ప్రభుత్వ పెద్దలకు పట్టడం లేదు. సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ అంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదు.